Hi, hello, good morning. Welcome back to our channel Sujosh World. Hope everybody is doing fine. Okay, students, today we are going to interact with one more subject, that is Community Health Nursing 1 for JNM first year students. Okay, so community ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను కామెంట్స్ లో అడుగున్నారు కమ్యూనిటీ టీచ్ చేయగలుగుతారా మేడం అని. సో నో ఇష్యూస్, ఎనీ నర్సింగ్ సబ్జెక్ట్ వుడ్ బి టాట్. ఓకే, సో ఏ నర్సింగ్ సబ్జెక్ట్ అయినా డీల్ చేయగలుగుతామండి, ప్రాబ్లం ఏం లేదు. సో జిఎన్ఎం వాళ్ళకి ఇది సిహెచ్ఎన్ 1 ఎందుకు తీస్తున్నాను అంటే వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే దోస్ ఫెయిల్డ్ ఇన్ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఓకే, సో ఎవరైతే ఇప్పుడు సప్లిమెంటరీ రాయడానికి రెడీగా ఉన్నారో అలాగే ఫ్రెష్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఈజీలీ ఫాలో. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం యూనిట్ వైజ్గా నేను కంప్లీట్గా సిలబస్ అయితే 0 to end వరకు అయితే తీయాలనుకోవట్లేదండి. సో ఫర్ యువర్ కన్వీనియన్స్, ఎందుకంటే మీకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, సో యూనిట్ వైజ్గా మనము ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి నేను క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నానండి. సో అలా కలెక్ట్ చేసిన వాటిల్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే చేస్తూ వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో అలా అయితే మీకు హోల్ సబ్జెక్ట్ కవర్ అయినట్టు ఉంటుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్ట్రెస్ చేసినట్టు ఉంటుంది. సో కాబట్టి లెట్స్ బీయింగ్ ఇన్ టు ద క్లాస్. ఓకే, సో ఫస్ట్ వన్ community 1 for GNMs. So first, before entering into the topic, you must know what is community health nursing and different types of definitions which are covered in the community health nursing. నేను కొన్ని జనరల్ డెఫినేషన్స్ ఇక్కడ రాశాను. సో యూ మస్ట్ థరో, ఎందుకంటే ఎస్పెషలీ సప్లీ స్టూడెంట్స్ అండ్ దోస్ హు ఆర్ స్టడీయింగ్ ఫ్రెష్ బ్యాచ్. ఓకే, మీరంతా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. సో కాబట్టి మీకు ఇవన్నీ డెఫినేషన్స్ మళ్ళీ నేను పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మనం రేపటి నుంచి క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్లో వచ్చిన డెఫినేషన్స్ ఏవైనా ఉన్నా, కంటెంట్ ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడ డీల్ చేస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఇస్ దిస్ ఇస్ గోయింగ్ టు covering the basics of public health and epidemiology, family care. Okay, and it trains nurses to promote wellness, prevent diseases and care of community outside of the hospital. Okay, so main theme of the community health nursing is it is going to cover the public health, epidemiology and family care. Okay, public health is nothing but the health of the normal population, those who are out of the hospital. Okay, so general community, అది మనం వర్క్ చేసే ఏరియాలో ఆ టోటల్ అక్కడున్న పాపులేషన్ కానివ్వండి, సో వాళ్ళందరినీ పబ్లిక్ హెల్త్ కిందకి తీసుకోవచ్చు. అండ్ హియర్ ఎపిడమియాలజీ ఇస్ నథింగ్ బట్ ఆ ఏరియాలో ఆ పర్టిక్యులర్ టైంలో ఉన్న డిసీజ్ రేట్స్ కానివ్వండి, టార్గెటెడ్ పాపులేషన్ కానివ్వండి. హియర్ ద టార్గెటెడ్ పాపులేషన్ ఇస్ నథింగ్ బట్ the people who need medical treatment, like adolescent girls. Okay, those are menstruating, pregnant women, lactating women, child under 6. ఓకే, సో ఎవరైతే పిఎంతో ఉంటారు కొంతమంది చిల్డ్రన్, ఇప్పుడు మనం అంగన్వాడీస్ పెట్టడానికి మెయిన్ ఎయిమ్ ఏంటంటే పిఎంని మనం అవాయిడ్ చేయాలి, ఇరాడికేట్ చేయాలి అని చెప్పి, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ని ఇరాడికేట్ చేయాలని ఆ ప్రోగ్రామ్ని ఐసిడిఎస్ కింద తీసుకురావడం జరిగింది. సో ఇలా టార్గెటెడ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఎపిడమియాలజీ, లైక్ డిసీజ్ రేట్ కానివ్వండి, డెత్ రేట్ కానివ్వండి, బర్త్ రేట్ కానివ్వండి. ఓకే, సో దీని అంతటి గురించి డిస్కస్ చేస్తాము. అండ్ కమింగ్ హియర్ ఫ్యామిలీ కేర్, స్పెషల్ ఫ్యామిలీ కేర్ అని ఎందుకు అంటున్నాము అంటే వీ హ్యావ్ స్పెషల్ స్కీమ్స్ ఫర్ ద ఫ్యామిలీస్, లైక్ ఫ్యామిలీ సెంటర్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో లైక్ నేషనల్ హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కానివ్వండి, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, జెనెటిక్ స్క్రీనింగ్ కానివ్వండి. ఓకే, కపుల్ కౌన్సిలింగ్ అని కూడా ఉంది ఇప్పుడు మనకి. ఓకే, అండ్ ఇలా ఏంటంటే సో ఇలా స్పెషల్గా ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళకు పర్టికులర్ కేర్ ఇవ్వడానికి టు హ్యావ్ అ బెటర్ హెల్త్. ఓకే, దోస్ ఆర్ కమ్స్ అండర్ ఫ్యామిలీ care. And the community health nursing trains the nurses to promote wellness, prevent disease and care of the community outside of the hospital. Okay, so promote wellness ante entante health care system, like health care delivery programs ఏవైతే ఉన్నాయో వాటిని పాపులేషన్ కి స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేయడం అన్నమాట. సో దట్ కమ్స్ అండర్ ప్రమోటింగ్ వెల్నెస్. ప్రివెంటింగ్ డిసీజెస్ ఆర్ నథింగ్ బట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయండి. ప్రివెన్షన్ ఈజ్ నథింగ్ బట్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. ప్రివెన్షన్ ఇస్ నథింగ్ బట్ డిసీజ్ రాకముందు వాట్ ఆర్ ద మెజర్స్ వి సపోజ్ టు టేక్
supposed to take is called as prevention. Okay, so disease రాకముందు అది రాకుండా ఉండడానికి the measures what you take is called as prevention. Okay, and care of the families outside of the హాస్పిటల్స్ ఏవైతే కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ అవుట్ సైడ్ ఆఫ్ ద హాస్పిటల్లో కాకుండా మనకి ఇప్పుడు కమ్యూనిటీ సెక్టర్ ఏదైతే ఉందో, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అని స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే, ఇప్పుడు మనం చదివినప్పుడు 4 years 3 years డిగ్రీ కోర్స్ నర్సింగ్ కోర్స్ అయిపోయాక మనకి పిహెచ్ఎన్ రిజిస్టర్డ్ పిహెచ్ఎన్ అని కూడా వస్తుందండి, పబ్లిక్ హెల్త్ నర్స్ అని కూడా వస్తుంది. ఎందుకు అని అంటే నాట్ ఓన్లీ ద నర్స్, నాట్ ఓన్లీ షీఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద హాస్పిటల్, అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ డూయింగ్ ఇన్ ద మనం పిహెచ్సిస్లో కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ ఇలా చేసినప్పుడు నవడేస్ వెన్ యూ గో టు ద విలేజెస్ యూ విల్ హ్యావ్ ఎ డోర్ టు డోర్ సర్వే బై ద హెల్త్ కేర్ సిస్టమ్. హెల్త్ కేర్ పీపుల్ వచ్చేసి డోర్ టు డోర్ సర్వే చేస్తుంటారు, ఏదైనా డిసీజెస్ ఉన్నాయా లేదంటే డిజార్డర్స్ ఉన్నాయా, ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని వాళ్ళు ఒక సర్వే చేసుకొని దే ఆర్ గోయింగ్ టు సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. ఓకే, సో దాన్ని బట్టి ఈ విలేజ్లో ఇంతమంది డిసీజెస్తో డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారు, దేని రిఫరల్ సిస్టమ్ అనేది వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు నోటిఫై టు ద గవర్నమెంట్. ఓకే, సో అలా మనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, సో ఆల్ ద థింగ్స్ కుడ్ బి లెర్న్ ఇన్ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1. Okay, so as already I told you that you must go through before enter into the topics, question and answers, or it may be the subject, you must thorough about some definitions from community health nursing. అది హెల్త్ చూడండి, హెల్త్ డెఫినేషన్ అంటే ఎవ్రీవేర్ ద హెల్త్ డెఫినేషన్ ఈజ్ సేమ్. అది కమ్యూనిటీ కానివ్వండి, ఎఫ్ఓఎన్ కానివ్వండి, మెడ్సర్చ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కడైనా హెల్త్ డెఫినేషన్ ఈజ్ సేమ్. ఓకే, WHO డెఫినేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, ఎపిడమియాలజీ, హెల్త్ అసెస్మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్, ఫ్యామిలీ హెల్త్ సర్వీసెస్, communicable diseases and non-communicable diseases. These are the few definitions I found from the units. ఓకే, ఈ డెఫినేషన్స్ అన్ని మీరు తరో అయ్యారు అంటే మనం ఫ్రమ్ నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ఆల్ ద టాపిక్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. ఓకే, సో అండ్ వీఆర్ గోయింగ్ టు రూల్ అవుట్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ డిస్కస్ and let me make your subjects too easy to learn. Okay, so hope everybody understood, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు వీలైతే ఇదంతా నోట్స్ ఒకసారి గ్రాప్ చేసుకోండి. నేను వీడియో లాస్ట్లో కూడా నేను మీకు వీటి డిస్క్రిప్షన్స్ అన్ని డిస్ప్లే చేస్తానండి. వీళ్ళు కావాల్సిన వాళ్ళు నోట్స్ తీసుకోండి, or otherwise you just continue with the class. Okay, so bye guys.